తొలుత అవిఘ్నమస్తనుచు ధూర్జటి నందన నీకు మృక్కెదన్ ఫలితము సేయుమయ్యా నిను ప్రార్థన చేసెదయే కదంత నావల పలిచేతి ఘంటమున వాక్కున నెప్పుడు పాయకుండు మీ తలపున నిన్ను వేడెదను నా తలపున నిన్ను వేడెదను దైవగణాధిపలోకనాయక నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ సచ్చిదానందరూపాం తాం గాయత్రీ ప్రతిపాదితాం నమామి హ్రీమయీం దేవీం ధియో నః ప్రచోదయాత్. యా దేవీ సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనం గత 40 రోజులుగా శ్రీమద్దేవి భాగవతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి మనం అనుసంధానం చేసుకుంటూ ఇవాళ 41వ భాగంలోకి అడుగు పెట్టాం. మనం నిన్నటి రోజు ఈ మన్వంతరాల గురించి, ఆ మన్వంతరాల యొక్క ఆవిర్భావ ఘట్టాలు, అలాగే ఆ మన్వంతరాలలో మహాదేవి ఎలా పూజింపబడింది, ఏ ఏ రూపాలతోటి, అలాగే వింధ్యాచలం యొక్క గర్వాన్ని అణచడానికి మరి అగస్త్య మహర్షి ఏ విధంగా ప్రవర్తించింది, అప్పుడు వింధ్యాచల వాసినిగా ఎలా అమ్మవారు అయింది, ఆ వృత్తాంతాలన్నీ కూడా మనం చూసాం. అట్లాగే మనుసావర్ని సురధుడు దేవీ మహత్యాన్ని విన్నటువంటి విధానం, అలాగే వైవస్వత మనువు యొక్క సంతతి, అలాగే భ్రామరీదేవి యొక్క వృత్తాంతం, అరుణాసుర సంహార గాథలు, ఇవన్నీ కూడా మనం చెప్పుకొని దశమ స్కంధాన్ని పూర్తి చేసుకున్నాం. ఈ రోజున ఏకాదశ స్కంధంలోకి ప్రవేశం చేసుకుంటున్నాం. అత్యంత శ్రద్ధతోటి భక్తితోటి వింటున్నటువంటి తల్లులకు తండ్రులకు నేను ముందుగా నమస్కారాలు చేసుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాం. నారద మహర్షి, ఓ నారాయణ మహర్షి, దేవి యొక్క మహత్యాన్ని అత్యద్భుతంగా వర్ణించి చెప్పావు, నన్ను ధన్యుని చేశావు. ఇప్పుడిక ఆచారం గురించి తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఆచార ప్రకరణము అంటాను దీన్ని. నారదుడికి ఆచారం తెలియక అడిగారా? కాదు, మానవులైనటువంటి మనల్ని తరింపజేయడం కోసం నారద మహర్షి నారాయణ మహర్షిని అడుగుతున్నాడు. అంటే గురుముఖంగా ఎప్పుడైతే ఇటువంటి మహత్తర విశేషాలు మనం వింటామో వాటిని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవటానికి మనకు అవకాశం ఏర్పడుతుంది. అందుకని ఎప్పుడు కూడా ఋషులు, మునులు, దేవతలు మానవుల యొక్క గురించి ఆలోచిస్తారు. వాళ్ళు బాగా గనక ఉంటే, ఆచార పరాయణులుగా ఉంటే యజ్ఞాలు చేస్తారు, యాగాలు చేస్తారు, జపాలు చేస్తారు, తపస్సులు చేస్తారు. వీటన్నిటి వల్ల వాళ్ళకి శక్తి సమకూరుతుంది. అందుకని మానవులని సక్రమమైన మార్గంలో పెట్టేటటువంటి ఆచార ప్రకరణాన్ని నారద మహర్షి అడిగాడు. నారద, అడగవలసింది అడిగేవయ్యా. ఒక్క సదాచారాన్ని అనుష్ఠిస్తే చాలు, ఆ జగన్మాత సంతోషపడుతుంది. తెల్లవారి లేచింది మొదలు పడుకునే వరకు సజ్జనులు చెయ్యవలసినటువంటి దినచర్య ఏంటో చెబుతాను విను.
పుట్టింది మొదలు గిట్టే వరకు ఎవడైనా సరే సత్కర్మలే ఆచరించాలి. ఈ కర్మలు 3 విధాలుగా ఉంటాయి: నిత్యకర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్యకర్మలు. నిత్యకర్మలు అంటే ప్రతినిత్యం మనం చేయాల్సినవి. అంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం, ప్రాణాయామాది కార్యక్రమాలు చేయడం, కాలకృత్యాదులు తీర్చుకొని స్నాన సంధ్యలు పూర్తి చేసుకొని సంధ్యావందనాది క్రియలు, అలాగే భగవంతుడి యొక్క పూజ, భగవంతుడికి నివేదన సమర్పించటం, ఇవన్నీ కూడా నిత్యకర్మలు, ప్రతిరోజు మనం చేయాల్సినవి. మరి నైమిత్తిక కర్మలు ఏంటి అంటే సంక్రమణ సమయాల్లో, అమావాస్య, అలాగే మొన్న భాద్రపద బహుళపక్షంలో వచ్చే పితృపక్షాలు, ఇటువంటి సమయాలలో మనం తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు విశేషంగా చేయవలసినటువంటి క్రియలు ఏదో ఉందో వాటిని నైమిత్తిక క్రియలు అంటాం. అవి కూడా కర్మలే. అంటే ఒక నిమిత్తం ఉంటుంది, దానికి కారణం ఉంటుంది. అమావాస్య వచ్చింది, పితృతర్పణం చేయాలి, అది కారణం. అలాగే మాతాపితరులు ఆ చనిపోయినటువంటి తిథి ఉంటుంది, ఆ రోజు మనం శ్రాద్ధం పెట్టాలి. ఇవన్నీ నైమిత్తిక కర్మలు అంటారు. మూడోది కామ్యకర్మ. కామ్యకర్మ అంటే ఏంటి? ప్రతి మనిషికి, గృహస్థు అనేవాడికి కోరిక లేకుండా కుదరదు. కాబట్టి ఆ మానవుడు కోరికలు తీరాలంటే ఏం చేయాలి? కొన్ని వ్రతాలు, కొన్ని అనుష్ఠానాలు, యజ్ఞాలు, హోమాలు, ఇటువంటివి చేయాలి. వీటిని కామ్యకర్మలు అంటారు. ఉదాహరణకి ఆడవాళ్ళంతా వరలక్ష్మి వ్రతం చేస్తారు, వైభవలక్ష్మి వ్రతం చేస్తారు. అలాగే కార్తీక మాసంలో కేదారేశ్వరుడి యొక్క వ్రతం చేస్తారు, అనంత పద్మనాభ స్వామి వ్రతం చేస్తాం. అలాగే పెళ్ళైనా, ఈ గృహప్రవేశమైనా తప్పనిసరిగా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాం. ఇవన్నీ కామ్యకర్మలు. అయితే ఈ మూడింటిని కూడా శ్రద్ధగా చేయాలి. ఆత్మైవ న సహాయార్థం పితా మాతా చ తిష్టతి, న పుత్ర దారా న జ్ఞాతి ధర్మస్థితస్థితి కేవలం. ఇది అంటే జీవికి కడదాకా సహాయంగా నిలిచేది ఒక్కటే ఏంటి? ధర్మమే. తన ధర్మమే తనకు రక్ష. తల్లిదండ్రులు కానీ, భార్యాపుత్రులు కానీ, దాయాదులు కానీ, స్నేహితులు కానీ ఎవరు కూడా నిలబడరు. తాను ఆచరించిన ధర్మమే తనకు సహాయకారవుతుంది. అందుకని ఆచార పరమో ధర్మ అన్నారు. ఆచారమే ఉత్తమోత్తమైనటువంటి ధర్మం. ఆచారం అంటే ఏంటి? ఆచరించేదే ఆచారం. అది సత్కర్మలై ఉండాలి, సత్కర్మాచరణం. అది ఆయుర్వర్ధకంగా ఉంటుంది, వంశవర్ధకం, సంపదని వృద్ధి పొందిస్తుంది, పాపాలు పోగొడుతుంది, శుభాలు ఇస్తుంది. అందుకని ఆచారాన్ని మించిన ధర్మం లేదు. అది పరమధర్మం అన్నారు. ఆచారం వల్ల మనకి శ్రేష్టత లభిస్తుంది. ఆచారం వల్ల మనం చేసే కర్మ ఫలిస్తుంది. లేకపోతే మనం చేసే కర్మ వల్ల ఆ ఫలితం రాదు. అలాగే ఆచారం వల్ల జ్ఞానం వస్తుంది. ఇది ఎవరో చెప్పింది కాదు, మనువు చెప్పినటువంటిది. అంటే మానవులకు మూల పురుషుడు మనువు. అందుకనే మనకు మానవులు అని పేరు వచ్చింది. ఆచారము అంటే ధర్మాల్లో కల్లా ఉత్తమోత్తమం. అదే పరమ తపస్సు. ఈ ఆచారాలు 2 రకాలుగా ఉన్నాయి. ఒకటోది శాస్త్రీయం, రెండోది లౌకికం. శాస్త్రీయం అంటే ఏంటి? పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు, అలాగే స్మృతి గ్రంథాలు, పరాశర స్మృతి, మనుస్మృతి, ఇవి స్మృతి గ్రంథాలు అంటారు. ఇవన్నీ ధర్మశాస్త్రాలు. వాటిల్లో చెప్పినటువంటివి శాస్త్రీయం. లౌకికం అంటే ఏంటి? ఆ వంశాల్లో, ఆ యొక్క కులాలను బట్టి, ఆ వర్ణాలను బట్టి కొన్ని ఉంటాయి. వాటిని లౌకిక ఆచారాలు అంటారు. ఈ 2 కూడా అనుష్ఠించాల్సిందే.
దేన్ని విడిచిపెట్టకూడదు. అయితే వీటికి జాతి, దేశ, కుల ధర్మాలు ఉంటాయి. వాటిని పాటించాలి, వాటిని ఉల్లంఘన చేయకూడదు. దురాచారుడు ఎవడైనా ఉంటే లోకమంతా వాడిని నిందిస్తుంది. వాడు నిందింపబట్టమే కాదు, వాడు ఎప్పుడు దుఃఖాల పాలవుతాడు, వ్యాధుల చేత పీడింపబడతాడు. అందుకని ధర్మ విరుద్ధమైనటువంటి అర్థకామాలను పరిత్యజించాలి, విడిచిపెట్టాలి. అంటే ధర్మబద్ధంగా అర్థాన్ని సంపాదించి ఆ ధర్మబద్ధమైన సంపాదనతోటి ధర్మబద్ధమైన కోరికలను మాత్రమే తీర్చుకోవాలి. అలాగే లోక విరుద్ధమైన ధర్మాన్ని మనం విడిచిపెట్టాలి. అప్పుడు నారద మహర్షి మళ్ళీ ప్రశ్న వేస్తున్నాడు. నారాయణ మహర్షి, మనకు శాస్త్రాలు అనేక ఉన్నాయి కదా, ధర్మ మార్గాన్ని నిర్ణయించడంలో దేన్ని ప్రమాణంగా తీసుకోవాలి అన్నాడు. కరెక్టేగా? ఇప్పుడు శాస్త్రం, లౌకికం రెండు చెప్పారు కదా. అలాగే శాస్త్రాలు కూడా అనేకం ఉన్నాయి మనకి. ఏమున్నాయి? పురాణాలు ఉన్నాయి, స్మృతుల గ్రంథాలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి. ఇవన్నీ మనకి శాస్త్రాలే. ఇతిహాసాలు కూడా ఉన్నాయి. అప్పుడు నారదా, శృతి స్మృతులు రెండు కూడా రెండు కళ్ళు అన్నాడు. శృతి అంటే వేదం. ఎందుకని శృతి అని పేరు వచ్చింది? విని నేర్చుకునేది కాబట్టి శృతి. గురువు చెప్తూ ఉంటాడు, అది శిష్యుడు వల్లె వేస్తూ ఉంటాడు. అందుకని శృతి అంటే చెవి, అంటే శ్రవణం చేసి నేర్చుకునేది శృతి. అంతే తప్ప వేదం అనేది మంత్రాలు మనంతర మనం సొంతగా నేర్చుకోవడానికి వేయలేదు. ఎందుకని? వేద మంత్రాలకి ఒక స్వరం ఉంటుంది. మనం మూడవ స్కంధంలో చెప్పుకున్నాం. గోభిలుడి యొక్క వృత్తాంతంలో ఆయన పుత్రకామేష్టి చేస్తుంటే అందులో చేసే హోత సామవేద మంత్రాలు చదివేటప్పుడు స్వరం తప్పాడు. అప్పుడు కోపం వస్తే ఆయన శపించాడు. మనం సత్య తపస్సుడు అనే కథలో మనం చెప్పుకున్నాం. కాబట్టి వేద మంత్రాలకి స్వరం ఉంటుంది. ఉదాత్తము, అనుదాత్తము, స్వరము, ఈ మూడు ఉంటాయి. అందుకని అది గురుముఖంగా నేర్చుకోవాలి. కానీ శ్లోకానికి అది లేదు. అందుకనే మనకి వ్యాస మహర్షి శంకర భగవత్పాదులు అయితే 72 స్తోత్రాలు ఇచ్చాడు మనకి. వ్యాస మహర్షి అత్యద్భుతమైనటువంటి 3 స్తోత్రాలు ఇచ్చాడు. ఎక్కువ స్తోత్రాలు చూడండి అనుష్టుప్లో ఉంటాయి. తేలిగ్గా చదువుకోవచ్చు. అనుష్టుప్ 4 పాదాలు, పాదానికి 8 అక్షరాలు, 32 అక్షరాలు ఒక శ్లోకానికి. ఏమిటి? అయితే వేదం అందరికీ చదువుకోవడానికి వీల్లేదు. అర్హత ఉన్నవాడే చదవాలి. లేదు, అందరూ గురుకులం వెళ్ళి గురుముఖంగా 10 ఏళ్ళో 8 ఏళ్ళో కూర్చొని చదువుకోవడానికి అవకాశం లేదు. అందుకని వ్యాస మహర్షి, శంకర భగవత్పాదులు మన మీద ప్రేమతోటి మనకి స్తోత్రాలు ఇచ్చాడు. మహాభారతంలో అనుశాసనిక పర్వం తీసుకుంటే అందులో విష్ణు సహస్రనామ స్తోత్రం ఉన్నది. 700 శ్లోకాలతోటి భగవద్గీత ఉంది. అలాగే శివ సహస్రనామ స్తోత్రం కూడా దాంట్లోనే ఉంది. కాబట్టి ఈ స్తోత్రాలు మనం చక్కగా చదువుకోవచ్చు. అది ఒక్కసారి పెద్దవాళ్ళ చేత చెప్పించుకొని విని చదువుకోవచ్చు. దానికి ఏమీ స్వరం ఉండదు, అందువల్ల భయం లేదు. అలాగే బ్రహ్మాండ పురాణం తీసుకుంటే దాంట్లో వసిన్యాది వాగ్దేవతలు లలితా సహస్రనామ స్తోత్రాన్ని మనకు అనుగ్రహించారు. శంకరాచార్యులు 72 స్తోత్రాలు ఇచ్చాడని చెప్పుకున్నాం. మనం ప్రతినిత్యం చేసుకుంటూ ఉంటాం. అన్నపూర్ణాష్టకం అని, కనకదారస్తవం అని, ఇవన్నీ కూడా మనకి శంకర భగవత్పాదులు ఇచ్చినటువంటివి. ఇవన్నీ ఎవరైనా చదువుకోవచ్చు. కానీ వేదం మాత్రం ఎవడబడితే వాడు చదవటానికి వీల్లేదు. అది గురుముఖంగా నేర్చుకొని స్వరయుక్తంగా చాలా నిష్ఠతోటి చదువుకోవాలి. సరే,
అయితే శృతి, స్మృతి. స్మృతి గ్రంథాలంటే ధర్మాన్ని ప్రబోధించేవి, న్యాయ సూత్రాలు ఉండేటువంటి స్మృతి గ్రంథాలు. మనకి ముఖ్యంగా మనుస్మృతి, పరాశర స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి అనేటువంటి స్మృతి గ్రంథాలు ఉన్నాయి. మన హిందువులందరం కూడా మనం ఫాలో అయ్యేవి. ఇవి 2 కళ్ళు అన్నాడు. అయితే పురాణం, హృదయం, ఇవి 3 చెప్పిందే ధర్మం అన్నాడు. 18 పురాణాలు ఇచ్చాడు మనకి వేదవ్యాసుడు. ఈ 3 కూడా ఎప్పుడైనా పరస్పర వైరుధ్యం కనిపిస్తే అంటే అక్కడ వేదానిదే తుది తీర్పు అవుతుంది. ఫైనల్ ఏంటంటే వేదం చెప్పిందే, అంటే వేద విహితమైన కర్మలు మాత్రమే చేయాలి. స్మృతి, పురాణాల కంటే కూడా వేదం చెప్పింది ప్రమాణం, పరమ ప్రమాణం. వేద విరుద్ధం కానంత వరకే పురాణాలు గాని, తంత్ర గ్రంథాలు గాని మనకు ప్రమాణకంగా ఉంటాయి. అది గనక పరస్పర వైరుధ్యంతో ఉంటే దాన్ని ప్రమాణంగా తీసుకోవద్దు అంటున్నాడు. వేద ధర్మాన్ని కాదని ఇతర ప్రమాణాలను పట్టుకుని ఆ మార్గాల్లో నడిచే వాళ్ళ కోసం యమలోకం, నరకకుండాలు సిద్ధంగా ఉంటాయి. కాబట్టి స్మృతులు, పురాణాలు, తంత్రాలు, శాస్త్రాలు ఏది చెప్పినా కూడా వేదమూలమైనంత వరకే ప్రామాణికం. కొందరు ఏవేవో కుశాస్త్రాలను ప్రమాణాలుగా చూపిస్తుంటారు, వాళ్ళ అనుకూలం కోసం ప్రజల్ని తప్పుదారి పట్టిస్తుంటారు. అవన్నీ నమ్మకూడదు. అటువంటి వాళ్ళు నరకానికి వెళతారు. అందుచేత వేదం ఒప్పుకున్నదే సద్ధర్మము, దాన్నే ఆచరించాలి. నారద, మానవుడు పడుకోబోయే ముందు ఆ రోజు తాను చేసిందంతా, అలాగే చేయించిన విషయం గాని, అన్నది గాని, అనిపించుకున్నది గాని, ఇచ్చింది గాని, ఇప్పించింది గాని అన్నీ ఒకసారి సమీక్షించుకోవాలి. అవన్నీ ధర్మబద్ధంగా ఉన్నాయా లేవా పరీక్షించుకోవాలి. ఒకవేళ ధర్మబద్ధం కానటువంటి పనుల్ని గనక ఉంటే వాటిల్లో మరుసటి రోజు నుంచి వాటిని విడిచిపెట్టాలి. నిద్ర అయిన తర్వాత తెల్లవారుజామునే లేవాలి, బ్రహ్మధ్యానం చేయాలి. బ్రహ్మ అంటే ఇక్కడ చతుర్ముఖ బ్రహ్మ అని కాదు, పరబ్రహ్మ. అలాగే 2-3 సార్లు ప్రాణాయామం చేయాలి. హృదయంలో దీపంలాగా ఇష్టదైవాన్ని ధ్యానించాలి. ఇది అందుకని మనం పెద్దవాళ్ళు ఏం చెప్పారు, అరచేయ చూసుకోమన్నారు. ఎందుకని? అరచేతిలో 3 త్రిమూర్తులు ఇక్కడే ఉన్నారు. అది కరదర్శనం చాలా గొప్పది అన్నారు. అలాగే కరదర్శనం చేసుకొని ఉదయాన్నే లేచేటప్పుడు విష్ణునామం చెప్పుకొని లేవమన్నారు. ఎందుకని? పగలంతా మనం ఈ సంపాదన ఇవంతా చేయాలి కదా. కాబట్టి విష్ణుమూర్తి పోషకుడు కాబట్టి ఆయన నామం గనక తలుచుకుంటే శ్రీహరి 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 అని గాని, వామన 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 అని గాని తలుచుకొని భూదేవికి నమస్కారం చేసి చక్కగా లేవాలి. ఈ ప్రాణాయామం గురించి మనం ఇంతకు ముందు అధ్యాయాల్లో చెప్పుకున్నాం, ఎలా చేయాలి అని. దాంట్లో రేచకము, పూరకము, కుంభకం అని 3 భాగాలు ఉంటాయని కూడా మనం చర్చించుకున్నాం. అందువల్ల దాని జోలికి మళ్ళీ వెళ్ళటం లేదు. దాని తర్వాత శౌచక్రియ. శౌచం అంటే ఏంటి? పరిశుభ్రంగా ఉంటాం. మనం నిద్రపోతాం. నిద్రపోయినప్పుడు అనేకమైనటువంటి మలాలు శరీరంలో తయారవుతాయి. మరి వాటన్నిటినీ మనం విసర్జించి శుభ్రం పరచుకోవాలి. శౌచక్రియ. దానికోసమే శౌచాలయం అని మనకి హిందీలో అంటారు. శౌచాలయం అని సంస్కృత పదమే అది. అదే మనం అందరం అనుకునే ల్యాబెటరీ, పోని బాత్రూమ్. నారద, వేదాలు వేదాంగాలు వల్లించినా కూడా ఆచారహీనుడైతే అతడిని అవి ఏవీ కాపాడవు, మృత్యుకాలంలో విడిచిపెట్టేస్తాయి.
కనుక ఎంతటి పండితుడైనా సరే బ్రాహ్మీ ముహూర్తంలో రాత్రి చివరిజామున లేవాలి, సుమారుగా 4:30-5 మధ్యలో. విప్రుడైతే వేదాధ్యయనం చేయాలి. విప్రుడు వేరు, బ్రాహ్మణుడు వేరు. వేదాలు చదివిన వాడిని విప్రుడు అంటారు. బ్రహ్మజ్ఞానం ఉంటే బ్రాహ్మణుడు. కేవలం జాతి ద్వారా బ్రాహ్మణత్వం అనేది రాదు. అలాగే కొంతసేపు ఇష్టదేవతను ధ్యానం చేసుకోవాలి. యోగి కనుకైతే ప్రాణాయామాది క్రియలన్నీ నిర్వహణ చేసుకోవాలి. అప్పుడు ఆ క్షణంలోనే వాడు జీవన్ముక్తుడు కాగలుగుతాడు. నారదా, ఏ ఏ సమయాల్లో మాట్లాడకూడదో చూపుతున్నాడు. సంధ్యావందన సమయాల్లో, భోజనం చేసేటప్పుడు, పళ్ళు తోముకునేటప్పుడు, పితృకార్యం చేసేటప్పుడు, దైవకార్యం చేసేటప్పుడు, బలమూత్ర విసర్జనలు చేసేటప్పుడు, గురువుగారి సన్నిధిలో ఉన్నప్పుడు, యజ్ఞయాగాదుల్లో దానాలు చేస్తున్న వేళ మాట్లాడకూడదు. మౌనంగా చేయాలి ఆ పనులు. అలాగే పగటి వేళ కనుకైతే ఉత్తరముఖంగా, రాత్రి వేళ అయితే దక్షిణముఖంగా విసర్జన కార్యక్రమం పూర్తి చేయాలి. అలాగే శౌచక్రియ ఎప్పుడు కూడా ఎడమ చేత్తోనే చేయాలి. దాని కుడి చేయి ఉపయోగించకూడదు, అందరికీ తెలిసిందే. శరీరంలో నాభికి అధోభాగాన శుద్ధి చేసుకోవాల్సి వస్తే ఎడమ చెయ్యే వాడాలి. అదే బొడ్డుకు పైభాగం అయితే కుడి చేతిని ఉపయోగించాలి. ఇది నియమం అని చెప్పాడు. తర్వాత దంతధావన ఎలా చేయాలి, దేంతో చేయాలి? కడిమి చెట్టు కానీ, మామిడి కానీ, మేడి కానీ, వేప కానీ, ఉత్తరేణి కానీ, వీటి పుల్లలైతే ప్రశస్తం అన్నాడు. మరి ఒకవేళ మనం ప్రయాణంలో ఉన్నాం, అక్కడ దంత కాష్టం లేదు అంటే ఈ పుల్లలు లేవు. పూర్వం అయితే మా చిన్నప్పుడు మేము రైల్లో వెళ్ళేవాళ్ళం, ప్యాసింజర్లో పడి తిరుపతి, ఈ తమిళనాడు ఇవన్నీ. అప్పుడు వేప పుల్లలు అమ్మేవాళ్ళు కట్టలు పెట్టి. ఇవాళ అవన్నీ లేవు. ఎందుకని ఎవడికి వాడి పేస్టు బ్రష్, అందువల్ల అవేవి లేవు. ఆ రోజుల సంగతి అది. మరి దంతకాష్టం దొరకనప్పుడు, లేదు మనం పేస్టు బ్రష్ మర్చిపోయినాం అనుకున్నాం, ఈ లౌకికమైనటువంటి రోజులు కాబట్టి, అప్పుడు నీటిని 12 సార్లు పుక్కిలించి ఉమ్మాలి. అప్పుడు ఆ దంత ధావనం చేసినట్టుగానే అవుతుంది. ఆపద్ధర్మం అది. అలాగే ఆచమనం గురించి చెబుతున్నాడు. ఆచమనం అంటే ఏమిటి? నోరుని శుద్ధి చేసుకోవటం. మంత్రాలు మనం చదవాలి కాబట్టి గొంతును తడి చేసుకుంటాం, లూబ్రికెంట్ అన్నమాట, వాటర్. వాటిలో శుద్ధము, స్మార్తం, పౌరాణం, వైదికం, తాంత్రికం, శ్రౌతం అనేవి 6 రకాలు ఉన్నాయి ఆచమనాలు. మరి ఎప్పుడెప్పుడు చేయాలి ఇవి? మలమూత్రాలు విసర్జన తర్వాత చేయాల్సిన దాన్ని శుద్ధాచమనం అంటారు. వైదిక విధులు చేస్తుంటాం మనం, పూజలు ఇవన్నీ. అలాంటప్పుడు స్మార్తం, పౌరాణికం, ఈ 2 ఆచమన విధులు. బ్రహ్మయజ్ఞం చేసేటప్పుడు శ్రౌత వైదిక ఆచమనాలు వాడుకోవాలి. అస్త్రవిద్య అంటే మనం విద్యాభ్యాస సమయాల్లో తాంత్రిక ఆచమనం చేయాలి. ఇప్పుడు అస్త్ర విద్యలు లేవుగా, లౌకిక విద్యలే. ఆచమనం చేసిన తర్వాత అర్హత ఉన్నవాళ్ళు గాయత్రిని చేపిస్తూ, పూర్వం శిఖాన్ని ఉండేదిలేండి, ఆ శిఖను ముడి వేసుకోవాలి. అలాగే తుమ్మడం, ఉమ్మడం, పళ్ళు కుట్టుకోవడం, పతితులతోటి మాట్లాడడం, ఇలాంటి పనులు ఎప్పుడైనా చేస్తే కుడి చెవిని ముట్టుకోవాలట. ఎందుకని? కుడి చెవిలో అగ్ని, జల, వాయుదేవతలు, సూర్యచంద్రులు, చతుర్వేదాలు,
ఉంటాయి కాబట్టి అది ముట్టుకుంటే ఆ దోషం పోతుంది. అలాగే స్నానం చేయకుండా ఆచరించే సత్కర్మలన్నీ నిష్ఫలమైపోతాయి. కనుక నిత్యం స్నానం చేయాలి. సరే, వృద్ధాప్యం వచ్చింది, అనారోగ్యం ఉంది, స్నానం చేయలేము, అప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు అప్పుడు నీళ్ళని చిలకరించుకొని భస్మం చల్లుకోవాలన్నారు. అది మనం భస్మధారణ విషయంలో అప్పుడు మనం మళ్ళీ చెప్పుకుంటాం. అది దాన్ని భస్మస్నానం అంటారు. అది కూడా పవిత్రీకరిస్తుంది. నారదా, గాయత్రి కంటే గొప్ప మంత్రం ఇహపరాలలో ఎక్కడ లేదయ్యా. గానం చేసేవాడిని కాపాడుతుంది కాబట్టి దాని పేరు గాయత్రి అయింది. గాయంతం త్రాయతే యస్మాత్ గాయత్రి చభిదీయతే అని దీనికి శ్లోకార్థం. ఈ విషయాలు చెప్పిన తర్వాత రుద్రాక్ష యొక్క ధారణ గురించి మనకి వివరణ చేస్తూ ఉన్నాడు. రుద్రాక్షలు ధరించినటువంటి మానవుడు సాక్షాత్తు రుద్రుడే అవుతాడని బంగారం పెట్టి కానీ వెండి పెట్టి కానీ తీగ చుట్టించి ఆ రుద్రాక్షని మెడలో కానీ చెవికి కానీ ధరిస్తే చాలా మంచిది. యజ్ఞోపవీతానికి కూడా వేసుకోవచ్చు, చేతులకి కట్టుకోవచ్చు. ఎక్కడ ధరించినా కూడా భక్తితో ధరించాలి, ఆనందంగా ధరించాలి. రుద్రాక్ష ధారణం శివజ్ఞాన సాధనం. అంటే శివుడి యొక్క జ్ఞానం రావాలి అంటే రుద్రాక్ష ధరించాలి. చెవులకు తగిలించుకునేటప్పుడు శివపార్వతులను మనస్సులో భావించుకోవాలి. యజ్ఞోపవీతానికైతే వేదాలను ధ్యానించాలి. చేతులకు కట్టుకునేటప్పుడు 10 దిక్కులను భావన చేయాలి. మెడలో వేసుకునేటప్పుడు సరస్వతిని, అగ్నిదేవుణ్ణి స్మరించుకోవాలి. అన్ని ఆశ్రమాల వారు, అన్ని వర్ణాల వారు ఈ రుద్రాక్షలు ధరించుకోవచ్చు. అయితే విప్రుడైతే మాత్రం మంత్రపూర్వకంగా ధరించాలి. తక్కినటువంటి వాళ్ళు ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని చెప్పుకుంటూ కట్టుకోవచ్చు. ఏ మంత్రం రాకపోయినా ఆ మంత్రం అందరికీ తేలికే కదా. అన్ని పాపాలు కూడా రుద్రాక్ష ధారణ వల్ల తొలగిపోతాయి. ఇతడు ఏది గనక తింటే అది సాక్షాత్తు ఆ శివుడు తిన్నట్టే. ఏది వాసన చూస్తే అది శివుడే వాసన చూసినట్టు. ఇంత పవిత్రమైన రుద్రాక్షలు ధరించడానికి సిగ్గుపడితే 1,000,000 జన్మలకైనా మోక్షం రాదన్నాడు. అలాగే శ్రాద్ధకాలంలో రుద్రాక్ష ధరించినటువంటి వాడిని భోక్తగా పెట్టుకుంటే పితృదేవతలు సంతోషపడతారు. ఆ రుద్రాక్షధారుల యొక్క కాళ్ళు కడిగి ఆ జలాన్ని గనక శిరస్సున గనక చల్లుకుంటే పాప విముక్తి అవుతుంది, శివలోక సంప్రాప్తి ఖాయంగా దొరుకుతుంది. రుద్రాక్షల్లో భేదాలు ఏమున్నాయి, అసలు రుద్రాక్ష ఎలా ఆవిర్భవించింది అనేది మీకు అనుమానం వచ్చి ఉంటుంది ఈ పాటికి. అది కూడా చెప్తాడు నారాయణ మహర్షి. నారద, వెనుకటికి త్రిపురాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. బ్రహ్మాది దేవతలందరినీ పీడించుకు తిన్నాడు వాడు. అప్పుడు అందరూ వెళ్లి శంకరుడితో మొరపెట్టుకుంటే శంకరుడు అఘోరము అనేటువంటి ఒక మహా శస్త్రాన్ని ధ్యానం చేశాడు. అది 1000 దివ్య సంవత్సరాలు తన చేతిలో పెట్టుకొని దాన్ని పూజించి ధ్యానించి కళ్ళు తెరిచాడు. 1000 దివ్య సంవత్సరాలు. అప్పుడు ఆయన కంటి నుంచి బాష్ప జల బిందువులు రాలిపడ్డాయి. ఆ నీటి బిందువులను మహారుద్రాక్షలు అనేటువంటి చెట్లు ఆవిర్భవించినాయి. అవన్నీ మనకి ఆ కైలాస పర్వతం అంటే హిమవత్ పర్వత ప్రాంతాల్లో పుట్టినాయి అన్నమాట. ఇవి శివుడికి 3 కళ్ళు కదా, ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు, ఆ లలాటంలో ఉండే కన్ను అగ్ని. సూర్యనేత్రం నుంచి రాలిపడిన బిందువులతోటి నల్లటి రంగులో ఉండేటువంటి 12 రకాల రుద్రాక్షలు వచ్చినాయి చెట్లు. చంద్రనేత్రం నుంచి తెల్లటి వర్ణంలో 16 రకాలు వచ్చినాయి. అగ్ని నేత్రం నుంచి
కృష్ణవర్ణం, సూర్యుడి దగ్గర నుంచి కపిలవర్ణం. కపిలవర్ణం అంటే ఏంటి? గోధుమ రంగని. కృష్ణవర్ణం అంటే నలుపుగా ఉండేది. 10 రకాల రుద్రాక్ష చెట్లు మొలిచినాయి. అలాగా తెల్లవి, ఎర్రవి, మిశ్రమ రుంగుతో ఉండేవి, నలుపువి. మొత్తం మీద ఈ 4 రకాలు 4 వర్ణాలకు ప్రతీకలు. 4 వర్ణాలంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.